ఇక్కడ ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏంటంటే, ప్రీవియస్ హిస్టరీ, దానికి రిలేటెడ్ కొరాబరేషన్స్ ఏమీ లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారు? ఇది ప్రజలను తీవ్రంగా బాధ పెడుతున్నటువంటి అంశం. ఎందుకనంటే, ఒకవేళ అతను నిజంగానే హ్యాబిచువల్ డ్రింకర్ అయి ఉండి గతంలో తాగి ఉంటే ఆ తాగినటువంటి విధానం, ఆయన వాడుతున్న బ్రాండ్స్, ఇవన్నింటి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చి, సో రెగ్యులర్గా ట్రావెల్లో తాగుతారు. కారులో వెళ్తారా, బైక్లో వెళ్తారా, వెళ్ళినప్పుడు కారులో వెళ్ళేటప్పుడు ఎలాంటి చోట కొనుక్కుంటారు, బైక్లో వెళ్ళినప్పుడు ఎలాంటి చోట కొనుక్కుంటారు, ఎలాంటి బ్రాండ్స్ తాగుతారు, ఇవేమి కూడా మీరు చెప్పలేదు. మరి చెప్పకుండా చనిపోయినటువంటి వ్యక్తి మీద ఒక వ్యక్తిత్వ హననం చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తాగి చనిపోయాడు అని చెప్పేది తీవ్రంగా బాధపెడుతున్నట్టు అంశం. ఈ విషయంలో మీరు సరైనటువంటి ఎవిడెన్స్ తోటి అతను రెగ్యులర్గా తాగుతాడు, రోజుకి ఎంత తాగుతాడు అనేటువంటి అంశాలు చెప్పకుండా ఒక వ్యక్తిత్వ హననం చేయడం అనేటువంటిది ఇట్స్ ఎ స్టేట్స్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేటువంటి భావన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అలాగే పబ్లిక్ అనుకుంటున్నారు. From the public point of view, I am demanding the state to say apology to the people for assassinating his character. అదేవిధంగా మరి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా యాక్సిడెంట్ అన్నదే పోలీస్ ఆఫీసర్స్ నుంచి వింటున్నాం తప్ప హత్యా కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందా? హత్యా కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. ఏ రకంగా అంటే జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి ఎప్పుడూ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ అనేటువంటివి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సో దట్ అదర్స్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండడానికి కోసం. ఇక్కడ అన్ని అడ్మిసిబుల్ గానే కనిపిస్తూ ఉన్నాయి. మరి హత్యా కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కానీ దానికి అనుగుణంగా మీరు ఏం ఫైండింగ్స్ ఇచ్చారనేటువంటిది కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొదటి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆల్కహాలిక్ అనేటువంటి అంశం చెప్పలేదు. మన రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలు కనుక ఒకసారి చూస్తే, మంత్రి నారాయణ గారి కుమారుడు హైదరాబాద్లో చనిపోయినప్పుడు వెంటనే మద్యం తాగి చనిపోయాడని ధృవీకరించారు. అదేవిధంగా సినీ నటుడు బాబుమోహన్ గారు కుమారుడి విషయంలో కూడా అలాగే వెంటనే చెప్పారు. అలాంటిది మరి ప్రవీణ్ కుమార్ పగడాల గారు మరణించినప్పుడు ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలో, అంటే మామూలుగా తాగుతూ డ్రైవ్ చేస్తే అప్పటికప్పుడు బ్రెదర్ అనాలిసిస్ చేసి తాగాడని చెప్తారు. బాడీ మీ టేబుల్ మీదకి వచ్చింది, అప్పుడు ఎందుకు ఆల్కహాలిక్ అనేటువంటి విషయాన్ని మీరు చెప్పలేదు. మరి తలకి పెదాలకు మాత్రమే గాయాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు, అంతకుముందు తలకి గాయం ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పలేదు. మరి ఫోన్పే అంటున్నారు. మరి అసలు ఆ వ్యక్తి ప్రాక్సియా క్లోనా అనేటువంటిదే తెలియదు. ప్రవీణ్ కుమార్ పగడాలని ఎక్కడ మీరు నిరూపణ చేయలేదు, ఫేస్ చూపించలేదు. మరి ఫోన్ హ్యాక్ చేసుకుని లేకపోతే అతని ఫింగర్ ప్రింట్ తీసుకుని దాని మీద నుంచి పేమెంట్ చేసి ఉండొచ్చు కదా. దానిని మనం ఎవిడెన్స్ గా ఏ విధంగా తీసుకోగలుగుతాము అనేటువంటిది ప్రజల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. అవి క్లుప్తంగా నేను 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు అసలు క్రొత్తగా ఏం కనిపెట్టారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అనే అంశాన్ని తీసుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ గురించి వచ్చింది. ఇక్కడ మీరేం చెప్పారు? సీసీటీవీ ఫుటేజెస్ వైరల్ గా ఉన్నాయంటే మేమిచ్చినే రైట్, అవి రైట్ కాదు, పరిగణలోకి తీసుకోవద్దు అన్నారు. అలాంటి ఈ రోజు ఏం చెప్పారు? ఏవైతే వైరల్ అయినాయో అవే ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి అంశాలు చెప్తున్నారు. అలా అయితే మరి వైరల్ గా ముందే జనాలకు వచ్చినటువంటి ఈ ఫుటేజెస్ ఎవరు ఇచ్చారు? వారికి ఎలా వచ్చింది? మీకు రానివి జనానికి ఎట్లా దొరికింది? మీరు హై టెక్నాలజీ వాడారు, వందల మందిని ఇన్వెస్టిగేషన్ లో పెట్టారు, అలాగే రీసెర్చ్ చేశారు. కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు పబ్లిక్ సింపుల్ గా ఈ సోషల్ మీడియాలో ఎలా చూపించగలిగారు? సో అంతే విధంగా మరి వీటన్నిటికీ కూడా ప్రాపర్ గా సమాధానం రావాలి. అంతేకాదు, మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అన్ని రకాల రా ఫుటేజెస్ మాకు కావాలి. మేము గతంలో కూడా చెప్పున్నాము, యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నుంచి తెల్లవారి బాడీ లిఫ్ట్ చేసే వరకు 14-15 గంటల ఆ నయార పెట్రోల్ బంక్ లో ఉన్న 3 కెమెరాల యొక్క సీసీటీవీ ఫుటేజ్లు కావాలని మేము గతంలో అడిగి ఉన్నాము. వీటితో పాటు ఇప్పుడు ఏవేవైతే మీరు చెప్పారో వాటికి సంబంధించిన రా ఫుటేజెస్ అన్ని కూడా మాకు కావాలి. పబ్లిక్ చూడాలనుకుంటున్నారు, మా సిబ్బంది వస్తారు, చూపించమని కూడా నేను పోలీస్ ఆఫీసర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే కీసర్ టోల్ గేట్ అనేటువంటి అంశానికి వస్తే, ఇది చాలా మరి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చూపించినటువంటి ఫుటేజ్ గురించే నేను గతంలో ఏం మాట్లాడానంటే చాలా స్టడీగా ఫర్మ్ గా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని మీరు చూపించారు. నేను దానికి ఒక బయట వచ్చిన వీడియోని చూపించాను. దానిలో
స్పీడ్గా వచ్చి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని పడిపోయినటువంటి అంశం చూపించారు మీరు. మరి ఏది నిజం? మొదట మీరు విడుదల చేసింది నిజమా, తర్వాత తను యాక్సిడెంట్ చేసుకుంది నిజమా? ఏది నిజం? రెండిట్లో ఏదో ఒకటి నిజమైతే మరి రెండో తప్పే కదా. రెండో తప్పు అంటే మీరు ఇచ్చిన వీడియోలన్నీ తప్ప ఒప్ప ఎలా ఎలా చెప్పగలం? ఇప్పుడు ఒక వీడియో తప్పు అయినప్పుడు అన్ని తప్పు కావచ్చు, ఒక వీడియో నిజం అయితే అన్ని నిజం కావచ్చు. సో ఇలాంటి అనుమానాలు మీరు క్రియేట్ చేయటం ఏంటి? ఇన్వెస్టిగేషన్ తర్వాత స్పష్టత కదా ఇవ్వాలి, క్లారిటీ కదా ఇవ్వాలి. ఇంకా అనుమానాలు క్రియేట్ చేసి బ్రోకెన్ చైన్ లింక్ కంప్లీట్ చేయకుండానే కేసు క్లోజ్ చేసేస్తామని ప్రకటించడం ఏమిటి? అదేవిధంగా ఇప్పుడు కేసర టోల్ గేట్ వద్ద అతివేగంగా వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరిగితే మీరేం చెప్పారు? పారామెడికల్ స్టాఫ్ వెళ్ళారు, ఫస్ట్ ఎయిడ్ ఇద్దామని ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మరి అక్కడ అంబులెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు మీరు. ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. మరి ఏది నిజం అనేటువంటిది ఒకటైతే, అక్కడ మీరు చూపించిన రెండిటికి మీరేం చెప్పారంటే, మరి స్టాఫ్ వెళ్ళారు కదా, ఫస్ట్ ఎయిడ్ జరిగిందా, ఏం జరిగింది, దానికి ఎంత టైం అయిందని మన పత్రిక విలేకరులు అడిగారు. అడిగినప్పుడు కనీసం 10 నిమిషాల సమయం పట్టింది అక్కడ అతను మళ్ళీ తిరిగి లేచి బయలుదేరటానికి. కానీ మీరు చూపించిన 2 విజువల్స్ ఎలా ఉన్నాయంటే కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఆ టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. 10 నిమిషాలు పట్టిందని మీరే చెప్పి విజువల్స్ లో 3 నిమిషాల్లో అతను టోల్ గేట్ దాటి వెళ్ళిపోయాడనంటే ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా చెప్తారు పబ్లిక్ కి? ఇదేమైనా చిన్న విషయమా? ఒకవైపు 4 కోట్ల మంది అక్కడ, 5 కోట్ల మంది ఇక్కడ, 9 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఇక్కడ నడుస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ప్రతి అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేసిందని చెప్పాలి కదా, అది లేదు. అదేవిధంగా మరొక అంశానికి వస్తే, విజయవాడ ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఇంటి దగ్గర బయలుదేరాడు, ఈ సిగ్నల్ దాటారు, ఆ సిగ్నల్ దాటారు, నాగోల్ దగ్గరకు వచ్చాడు, కొనుక్కున్నాడు అని స్టేజ్ బై స్టేజ్ చూపించాడు. మరి విజయవాడ స్కూ బ్రిడ్జి తర్వాత విజయవాడ మహానగరం సిటీలో ప్రతి సిగ్నల్ దగ్గర సీసీటీవీలు పెద్ద పెద్దగా ఉన్నటువంటి పరిస్థితిలో బెన్ సర్కిల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది, నిర్మలా కాన్వెంట్ దగ్గర ఏమైంది, రమేష్ హాస్పిటల్ దగ్గర ఏమైంది, తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఏమైంది, ఆ తర్వాత రామర్పాడు దగ్గర ఏమైంది, ఇన్ని సీసీటీవీలన్నీ కూడా మిస్ అయిపోయి ఓన్లీ పోలీస్ ఆఫీసర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి సేద తీర్చుకుని వారు ఇచ్చినటువంటి సేవలు పొంది 2 నుంచి 3 గంటల పాటు అక్కడ ఉండి వచ్చేసారని మీరు చెప్తున్నారు. మరి సదరు సుబ్బారావు గారు ఏం చెప్తున్నారు? ఆయన తాగి లేరు, మద్యం సేవించలేదు అని చెప్తున్నారు. మరి సేమ్ పోలీస్ ఆఫీసర్ మీరేమో మద్యం తాగి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని మీరంటే, వారు మద్యం తాగి లేరు అంటే అప్పటికే నాగోల్లో ఒకసారి కొన్నారు, కోదాడలో ఒకసారి కొన్నారు, మళ్ళీ తర్వాత ఏలూరులో కొంటారు. ఇన్నిసార్లు కొని తాగిన వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటరాక్ట్ అయినప్పుడు తాగి లేడని చెప్తూ దానికి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పింది నిజమని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకోవాలి? అది తాగి లేడనేది నిజమా, తాగి ఉన్నాడనేది నిజమా? ఒక తాగి ఉండుంటే మరి ద సో కాల్డ్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు వారిని ఎందుకు నివారించలేదు? డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎందుకు వారు కస్టడీలోకి తీసుకోలేదు? అందుకు సంబంధించిన చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ కూడా ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. మరి ఇదంతా ఒకవైపు అయితే, ఏలూరులో మద్యం ఎన్ని గంటలకు కొన్నారు? 10 గంటల 10 నిమిషాలకు కొన్నారు. మన రాష్ట్ర నియమాల ప్రకారం 10 గంటలకి షాపులు క్లోజ్ చేయాలి. 10 గంటల తర్వాత ఈయన ఎలా వెళ్ళాడు, వాళ్ళు ఎలా అమ్మారు? ఇది ఒక అంశం అయితే, 10 గంటల 17 నిమిషాలకి మీ ప్రకారంగా బయలుదేరి ఎర్నగూడెం వీరవల్లి టోల్ ప్లాజాని వారు 11 గంటల 4 నిమిషాలకు మీ ప్రకారంగా క్రాస్ చేశారు. అంటే ఎంత? 47 నిమిషాలు. డిస్టెన్స్ ఎంత? 54 కిలోమీటర్లు. అంటే 54 కిలోమీటర్లు లైట్ లేని బైక్తో 47 నిమిషాల్లో క్రాస్ చేశారని మీరు చెప్తున్నారు. గూగుల్ మ్యాప్ ఏం చెప్తుందంటే బైక్ మీద అంత డిస్టెన్స్ 60 నిమిషాలకి మినిమంగా పడుతుందని గూగుల్ చెప్తుంది. పైగా అక్కడేమో మద్యం కొన్నాడు. కొన్నదాన్ని ఒకవేళ అతను పచ్చి తాగుబోతు అయి ఉంటే గటగట తాగడానికైనా 5 నిమిషాలు పడుతుంది. మరి 5 నిమిషాలు తాగడానికి బయలుదేరడానికి సమయం తీసుకుంటే 42 నిమిషాల్లోనే వారు క్రాస్ చేశారు. అంటే 60 నిమిషాలు ట్రావెల్ చేయాల్సినటువంటి నార్మల్గా డ్రైవ్ చేసేవాళ్ళు తాగి లైట్ లేనటువంటి వ్యక్తి 42 నిమిషాల్లో వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. ఎర్నగూడెం వీరవల్లి టోల్ ప్లాజా నుంచి మళ్ళీ కొవ్వూరు టోల్ ప్లాజాకి వెళ్ళడానికి 11:31 అయింది అన్నారు. అంటే అక్కడ 27 నిమిషాలు. డిస్టెన్స్ ఎంత? 47 కిలోమీటర్లు. గూగుల్ ఏం చెప్తుంది? 48 మినిట్స్ పడుతుందని చెప్తుంది. మరి 48 నిమిషాలు బైక్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ని 27 నిమిషాల్లో ట్రావెల్ చేశారని మీరు చెప్తున్నారు. మరి ఈ రకమైనటువంటి అంటే ఇక్కడ
12 గంటల 42 నిమిషాలు ఓవరాల్గా జర్నీని బైక్ మీద వారు ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి 12 గంటల 42 నిమిషాలు ప్రయాణం సొంతంగా బైక్ మీద చేసి ఎక్కడ భోజనం చేయడా, టిఫిన్ కూడా చేయడా, మంచినీళ్ళు కూడా తాగడా, కనీసం న్యాచురల్ కాల్స్ కూడా వెళ్ళడా, వాష్రూమ్స్ కూడా వాడుకోడా, అవేమి చెప్పలేదే. ఎక్కడ తిన్నాడని కానీ, ఎక్కడ కనీసం టాయిలెట్కి వెళ్ళాడని కానీ, ఈ విషయాలు ఏమీ కూడా చెప్పలా. మరి కనీసం ఇప్పుడు మందు కొనుక్కున్న వ్యక్తి సాధారణంగా తాగినోడికి ఏముంటుంది, క్రైవింగ్ ఉంటుంది, ఇంకా తినాలి ఇంకా తినాలి. అంటే ఒక ప్రెగ్నెంట్ విమెన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఒక డ్రంక్ చేసిన అంటే మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని ప్రకారం క్రైవింగ్ ఉంటుంది. మామూలుగా 100 గ్రామ్స్ తినేవాడు 150 గ్రామ్స్ తింటాడు అనేది జనరల్గా ఉండేట్టు ఒపీనియన్. అలాంటిదే మరి తాగిన తర్వాత అంత క్రేవింగ్ ఉంటే తిండి ఎక్కడ తినలేదే, తిన్నట్టు మీరు ఎక్కడ ఒక విజువల్ కూడా చూపించలేదే, ఎక్కడ కొనుక్కున్నట్టు కూడా మీరు చూపించలేదే, ఎందుకని? సో ఇట్లా అనేక రకమైనటువంటి ప్రశ్నలతో పాటు మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే హెడ్ ఇంజురీ ఉందని ఇప్పుడు చెప్పారు, మొదట చెప్పరా. మేము 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 చెప్పాం. మేము మొదట అడిగిన ప్రశ్నల్లో అక్కడ లైవ్ విట్నెస్ ఒక వ్యక్తి చెప్పాడు ఏమనంటే, బాడీ ఎత్తేటప్పుడు హెల్మెట్ తీస్తే ముద్దగా పడిపోయింది రక్తం అని చెప్పాడు. సో అప్పటికే తెలుసు. పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మీద ఉన్న అభియోగాలు ఉన్నాయి. సమ్ సునీత, సమ్ కృష్ణరాజు, సమ్ కన్నడి, వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ ఉన్నారు. అయితే ముందు రోజు అంటే నిన్నగాక మొన్న రోజు మీ డిఎస్పీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి సూపరింటెండెంట్ రూమ్ లో కూర్చుని అప్పుడు రిపోర్ట్ రాయించి అప్పుడు నెక్స్ట్ డే వచ్చి చెప్పారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయట సర్క్యులేట్ అవుతూ ఉంది. కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మీద పోలీస్ కేసులు ఉన్నాయి కాబట్టి ఒత్తిడి చేసి ఈ విధంగా రాయించారా అనే ప్రశ్నలు కూడా చాలా మంది రాజమండ్రి నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పక్కకు పెడితే మీరు ఈ హెడ్ ఇంజురీ గురించి మొదట ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు చెప్తున్నారు? అది కూడా పబ్లిక్ బయటకు తీసుకొచ్చినప్పుడు మేము ప్రశ్నించినప్పుడు. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఏం చెప్పారు మీరు? ఆల్కహాల్ గురించి ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు కొత్తగా చెప్తున్నారు. మరి కాలు కాలింది అని ఆ రోజు చెప్పారు, ఫ్యాంట్ కాలలేదు. మరి కాలు కాలిందాన్ని మీరే చెప్పారు పాథాలజీకి పంపించాము అని. మరి పాథాలజీ రిపోర్ట్ కాలిన దాని మీద ఏమొచ్చింది అనేటువంటి అంశం కూడా మీరు చెప్పలేదు. రాపుడు గాయాలు ఉన్నాయని చెప్పారు. మరి బట్టలు ఎక్కడా చినగలేదు. ఎక్కడైనా అంటే వెరీ రీసెంట్ గా గేట్ కాలేజ్ దగ్గర ఒక సిఐడి ఎస్ఐ కూడా యాక్సిడెంట్కి గురయ్యాడు. అతన్ని కూడా అదే రాజమండ్రి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొలీగ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చూస్తే అక్కడ చిరిగిపోయినటువంటి షర్ట్లు, రాపిడి గాయాలు, చెదిరిపోయిన జుట్టు, అంటుకున్నటువంటి బురద, కారుతున్నటువంటి రక్తం, ఒక యాక్సిడెంట్ అయిన సీన్ పక్కగా కనిపిస్తుంది. బట్ ఇవేవి కూడా ఈ ప్రవీణ్ కుమార్ పగడాల గారి అంశంలో కనిపించలేదనేటువంటిది ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది రకరకాలుగా చెప్పినటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు. నేను ప్రజల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను, రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నాను. ఐఎమ్ క్వశ్చనింగ్ ద స్టేట్ because it's state's responsibility to protect the individuals and especially in suspicious death. It's a responsibility of the state to dispel the doubts. So అట్లాంటి సిచ్యువేషన్ లో మరి ఇవన్నీ కూడా ఎందుకు క్లియర్ గా చెప్పడం లేదనేటువంటిది ఒకటైతే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతి సిటిజన్ కి ఇచ్చింది. మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఫండమెంటల్ రైట్స్, ప్రతి వ్యక్తికి హక్కులు రావాలి అని ఎలా పోరాడి చేస్తున్నామో, సిటిజన్ చేయాల్సిన డ్యూటీస్ గురించి కూడా మేము ఖచ్చితంగా మాట్లాడతాం. సో అందులో భాగంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు, పునరావృతం కాకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ కావాలి అనేటువంటి అంశంలో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనము జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకునే కంటే రాకుండా కాపాడుకోవడం అవసరం. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు అప్రమత్తం ప్రజలు అవ్వాల్సిన అవసరం ఉంది.